ఇక్కడంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు బయటికి రావద్దు, యాక్టివిటీస్ చేయొద్దు, ఎక్కడ కూడా గొంతెత్తి మాట్లాడొద్దు, ఎవ్వరూ కదలాడకూడదంట. ప్రతి గ్రామం నుంచి ఈ రోజున పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్లోకి పిలిపించడము, హరాస్ చేయడము, తిట్టడము, కొట్టడము, కేసులు పెట్టడము, అరెస్టులు చేయడము, జైళ్ళకు తీసుకువెళ్ళడము. ఈ విధమైనటువంటి అరాచక పాలన చిలుకలూరుపేట నియోజకవర్గంలో నడుస్తోంది. ఇదట్లా ఉంటే ఇక్కడున్న చాలామందికి తెలుసు, మా మామగారు 80 సంవత్సరాల వయసు కన్నా పెద్దోడండి. ఆ వయసులో ఉన్నటువంటి పెద్ద మనిషి మీద కూడా కేసు కట్టించాడు ఈ ఎమ్మెల్యే పుల్లారావు. నా మరిది ఫారిన్ సిటిజన్, ఫారిన్లో వ్యాపారాలు చేసుకుంటే నా మరిది మీద కేసు కట్టించాడు ఈ ఎమ్మెల్యే పుల్లారావు. నాకేనా కుటుంబం ఉంది? మీకు లేదా కుటుంబం? ఎన్ని రోజులు సాగుద్ది అనుకుంటున్నారు ఇట్లా? ఎన్ని రోజులు నడుస్తుంది అనుకుంటున్నారు ఇట్లా? నేను ఇక్కడ మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. ఈరోజు నా కుటుంబాన్ని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. పుల్లారావు గారు, మీకంటూ ఓ రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి చెప్తున్నా, మా కుటుంబం జోలికి వస్తున్నారు కదా, మాది పురుషోత్తపట్నం, గుర్తుపెట్టుకోండి, ఊహించుకోండి ఒకసారి. నేను ఇక్కడ మీ మీద గెలిచి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టాను. ఇక్కడ 5 ఏళ్ళు నేను పనిచేశా, నేను ఎమ్మెల్యేగా చేశా, నేను మంత్రిగా పనిచేశా. కానీ ఎక్కడ కూడా ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయలే, ఇలాంటి అరాచక పాలనకు మేము ప్రోత్సహించలే. ఎక్కడా కూడా ఏదన్నా కూడా చట్టం తన పని తాను చేసుకుపోయింది తప్పితే మేము ప్రొవోక్ చేసి, మేము మా ఇంట్రెస్ట్లు ఏమి చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఈ రకమైనటువంటి అక్రమాలకు మేము పాల్పడలా. ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల వాళ్ళకి మేము కల్పించి ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండి, వాళ్ళకి ఇంకేదైనా కష్టాలు ఉంటే వాళ్లకు మేము తోడుగా అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని చేశాం. అక్రమ కేసులు పెట్టించేది వాళ్ళకి రాజకీయాలు ఏం తెలుసా? వాళ్ళకి రాజకీయాలు తెలుసా? మాది పురుషోత్తపట్నం అన్నారు. పురుషోత్తపట్నంలో ఎన్ని రాత్రులు గడిపారో నాకు చెప్పమనండి. పురుషోత్తపట్నం అనేవాళ్ళు పురుషోత్తపట్నంలో ఎందుకు ఉండటం లేదు? గెలిచిన కాడి నుంచి ఎక్కడున్నారో చెప్పమనండి. అసలు ఎక్కడుంటారు వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళకి ఎక్కడైనా ఫోన్కు దొరికారా? సిగ్గుండాలి కదా మాట్లాడటానికి. 7 నెలల తర్వాత ఇప్పుడు వచ్చారు. ఏమైపోయారు 7 నెలలు? 7 నెలలు ఎక్కడున్నారని ప్రశ్నిస్తూ ఉన్నాను. గుంటూరు సీటు కేటాయించగానే గుంటూరు పారిపోయారు. 5 ఏళ్ళు నీకు టైం ఇచ్చారు. గుంటూరు సీటు అనౌన్స్ చేయగానే చిలకలూరుపేట వదిలిపెట్టేశారు. ఏమైపోవాలి వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళు? ఎందుకు పారిపోతూ ఉన్నారు అంటే, సీటు కేటాయించగానే నీకు ఓట్లు వేసిన వాళ్ళు వదిలిపెట్టిపోతావు? గుంటూరు వదిలిపెట్టిపోతారా? ఎన్ని తప్పులు చేసావు నువ్వు? బహిరంగ చర్చకు వస్తారు. నేను కూడా అవసరం, మా పార్టీ నాయకులు వస్తారు. నువ్వు చేసిన అవినీతి మొత్తం బయట పెడతారు. ఎక్కడెక్కడ ఏం చేసావు, ఎక్కడెక్కడ అరాచకాలు చేశారు, మీరు, మీ మామ, మీ కుటుంబం మొత్తం బయట పెడతానికి మా పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. రమ్మనండి. ఛాలెంజ్ చేయడం కాదు, మైకుల మీద మాట్లాడటం కాదు. అవినీతి, అరాచకాలు, అక్రమ కేసులు పెట్టి ఈరోజు నీతులు మాట్లాడుతూ ఉంటే, నీతులు మాట్లాడేటంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా? నీకు 5 ఏళ్ళు ఇచ్చారు. పురుషోత్తపట్నం నీకు 1000 మెజార్టీ ఇచ్చారు. పురుషోత్తపట్నంలో మళ్ళీ నాకు 1150 మెజార్టీ ఎందుకు ఇచ్చారు? నీకు ఆ ఊరు పేరు పలికే అర్హత కూడా లేదు. ఆ ఊరు కూడా మోసం చేశాను. పురుషోత్తపట్నం అంటే ఒక మంచి గ్రామం నాకు. అటువంటి మంచి గ్రామంలో, అటువంటి మంచి గ్రామాన్ని నీ యొక్క చేతగానే రాజకీయాలు చేసి, గ్రామస్తులను మోసం చేసి, ఓట్లేసిన ప్రజలను మోసం చేసి, చిలకలూరుపేట ప్రజలకు అందుబాటు లేకుండా ఎక్కడుంటున్నావో తెలియదు. పిఎల్తో ఫోన్లు మాట్లాడుకోవాలి. నీ ఫోన్ నంబర్ అసలు నీకు ఓటు వేసిన వాళ్ళ దగ్గర నీ ఫోన్ నంబర్ ఎంతమంది దగ్గర ఉంది?
నీ ఫోన్ నెంబర్ ఇచ్చావు ఎవరికన్నా? ఆ విధంగా ఓటేసిన ప్రజలను మోసం చేసావు, చిలకలూరుపేటను లూటీ చేసావు. ఎక్కడ స్థలాలు ఉన్నా భూబకాసురులాగా భూమి మీద పడిపోయారు. సిగ్గు లేకుండా 7 నెలల తర్వాత ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, నీతులు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కలవారిపాలెం అంటే ఇప్పుడే చెప్తున్నాడు మా విజయ్ కుమార్ గారు, కపిల్ భాయ్ 400 ఎకరాలంట. తేలుస్తాను, ఎక్కడ వదిలిపెట్టం. ఇప్పటి వరకు ఇంకా మేము పూర్తిగా పోలేదు. జాతకం మొత్తం బయటికి తీస్తాం, మొత్తానికి సమాధానం చెప్పిస్తాం, చెప్పించేదాకా వదిలిపెట్టాం. నీ అరాచకాలన్నీ నేను ఎదుర్కొన్నా. దేనికైనా రెడీ. మేము తప్పు చేయని వాళ్ళు, మేము తప్పులు చేసి అరాచకాలు చేసి అవినీతికి పాల్పడి ఎక్కడుంటావో తెలియని పరిస్థితుల్లో ఉండి పురుషోత్తపట్నంలో అని మా ఊరు అని గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం. పురుషోత్తపట్నం అని పేరు చెప్పే అర్హత కూడా లేదు. ఆ విధంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. నీ మీద కేసు పెట్టగానే వచ్చిందా? 7 నెలలు ఏమైపోయావు? 7 నెలలు ఏమైపోయావని నేను అడుగుతా ఉన్నాను. 7 నెలలు ఎక్కడున్నారు? ఒకరేమో అమెరికా పోతున్నారని చెప్తున్నారు, ఒకరేమో హైదరాబాద్ పోయారని చెప్తా ఉన్నా. ఎక్కడున్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నా. 7 నెలలు ఎక్కడ దాక్కున్నావు? ప్రజలకు అందుబాటు ఉన్నావా? కాబట్టి గుంటూరులో పోటీ చేసావు. మరి అక్కడికి ఏం సమాధానం చెప్తావు? గుంటూరులో పోటీ చేసిన వాళ్ళకి పేటోళ్ళకి చెప్పదా? గుంటూరులో పోటీ చేసి గుంటూరు వాళ్ళకి 11 దూరం అయిపోయింది. అంటే ఈరోజు వచ్చి నేను కలబొల్లి మాటలు చెప్తాను, నీతి మాటలు చెప్తాను, ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. నీ అరాచకాలు మొత్తం బయటికి తీస్తాం, నీ దోపిడీ అంతా కక్కిస్తాను, ఎక్కడ వదిలిపెట్టమని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. 30-40 ఏళ్ళు రాజకీయంలో ఉంటాము. దిక్కులేదయా, 5 ఏళ్లకు దిక్కులేనా? 30 ఏళ్ళు ఉండదా? జగన్మోహన్ రెడ్డి పగటికల్లగంటా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పైన చూసుకుంటాడు, కింద చూడలా. జగన్మోహన్ రెడ్డి భాష మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా. అందుకనే 151 11కు పోయింది. రేపు పులివెందులు కూడా రాదు. రేపు 2029లో కూటమి ప్రభుత్వం 175కి వెళ్ళబోతున్నాం. 7 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండేది. 3 రోజులు పురుషోత్తపట్నంలో ఉండమను. 3 రోజులు పురుషోత్తపట్నంలో ఉండమంటున్నాను నేను. పురుషోత్తపట్నంలో ఉండు నువ్వు 5 ఏళ్ళు, ప్రజలకు ఒక నమ్మకం కలుగుద్ది. పురుషోత్తపట్నంలోనే ఉండమంటున్నాను నేను. పురుషోత్తపట్నం పేరెత్తావు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. పురుషోత్తపట్నంలో నువ్వు ఉండి రాజకీయాలు చేయి.